రేపు బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. అందులోనూ మనకు హనుమాన్ జయంతికి ముందు రోజు. కాబట్టి చాలా పవర్‌ఫుల్. ఈ రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును గనక ఉంచినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోయి మీ ఇంటి గుమ్మం లోపల నుంచి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. అంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మనకు ముందు రోజు మనం ఇలా చేసుకున్నట్లయితే మనకున్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే హనుమాన్ జయంతిని మనం ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటామో అందరికీ తెలిసినటువంటి విషయమే. హనుమాన్ జయంతి అంటే మనకు ఆంజనేయ స్వామి పుట్టినటువంటి రోజు అనమాట. వైశాఖ బహుళ దశమి రోజున మనకు హనుమాన్ జయంతి వస్తుందన్నమాట. దానికి ముందు రోజు ఈ బుధవారం రోజున మీరు గుమ్మం దగ్గర ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి చెడంతా పోయి మంచి అడుగు పెట్టడానికి మనకు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి మంచి అవకాశం అనమాట. ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి చేసుకునేటప్పుడు ముందు రోజు మనం శుద్ధి అనేది చేసుకుంటూ ఉంటాము. అంటే దేవుళ్ళు పటాలు అవ్వచ్చు, ఇల్లు వాకిళ్ళు అవ్వచ్చు, గడపలు అవ్వచ్చు, గుమ్మాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవటము, తోరణాలు కట్టుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఆ రోజు కన్నా కూడా మనకు ముందు రోజు కూడా ఆ రోజు ఎంత శక్తివంతమైనదో దానికి ముందు రోజు కూడా అంతే శక్తివంతమైనది. గుమ్మం అంటే మన హిందువులకి ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ప్రతి ఒక్కరూ కూడా గుమ్మాన్ని ప్రత్యేకంగా పూజలు చేసుకోవటము ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి ప్రవేశించాలన్నా, చెడు ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి రావాలన్నా, లక్ష్మీదేవి రావాలన్నా, ఇలా ఏ దేవుళ్ళు రావాలన్నా కూడా మనకు గుమ్మంలో నుంచి లోపలికి మాత్రమే రావాలన్నమాట. కాబట్టి మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. కాబట్టి మీరు ఈ రోజున గుమ్మం దగ్గర ఈ ఆకును ఉంచటం వలన మీ సుడి తిరిగి వద్దన్నా కూడా నోట్ల కట్టలు వచ్చి పడతాయన్నమాట. డబ్బు పరంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మానవుని జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడుతూ ఉన్నామన్నమాట. అంటే కష్టం చేస్తూ ఉంటాము. ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టానికి తగినటువంటి సంపద అనేది రాక ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. చాలా రకాలుగా చెప్పుకోలేని దరిద్ర బాధలతో సతమతం అయిపోవటము ఇలాంటివి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ముందు మనం గుమ్మం దగ్గరే ఈ ఆకును పెట్టాలి, ఇక్కడే ఈ పని చేయాలన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో పూర్తిగా వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వటం వల్ల మరి కొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. రేపు బుధవారము, అందులోనూ మనకు హనుమాన్ జయంతి ముందు రోజు కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా చక్కగా ముగ్గులు అనేది వేసుకొని మీరు ఈ గుమ్మం దగ్గర పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. గుమ్మానికి కూడా మీరేంటంటే గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గడప ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపం అన్నమాట. అంటే గడపలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి గడపను తొక్కటము, గడపల మీద కూర్చోవటము, గడపల మీద కూర్చొని అంటే తలదువ్వుకోవటాలు అవ్వచ్చు, పడుకోవటాలు అవ్వచ్చు, ఇలా పిల్లలు పదే పదే తొక్కటము, కొంతమంది పెద్దవాళ్ళు కూడా గడప మీద నుంచోవటం అవ్వచ్చు, డబ్బులు గడపకి అవతల వైపు ఉండి డబ్బులు తీసుకోవటాలు, లేకపోతే ఏదన్నా ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు అలాంటివి చేసుకోవటాలు ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామన్నమాట. దానివల్లే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బుధవారం ఏంటంటే మనకు చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. హనుమాన్ జయంతి రోజున ఎంతోమంది కూడా అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, పూజలు చేసుకోవటము, తమలపాకుల మాలను సమర్పించటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకున్నటువంటి నరదిష్టి అవ్వచ్చు, లేకపోతే కొన్ని చెడు శక్తులు, దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు, కొన్ని రకాల గాలులు ఇలాంటివి ఏంటంటే మనకు సోకుతూ ఉంటాయి. బయట పిల్లలం కానీ మనం కానీ ఏదన్నా పనుల మీద వెళ్ళినప్పుడు వేళకాని వేళల్లో తిరుగుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒకటి తొక్కటము రోడ్ల మీద వేస్తూ ఉంటారు. దిష్టిలు తీసేసుకొని ఎర్ర నీళ్ళని అవని ఇవని వేస్తూ ఉంటారు. వాటిని మనం చూసి చూడకుండా తొక్కినప్పుడు ఏంటంటే అవి మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. వారి యొక్క చెడు దరిద్రాలన్నీ కూడా మనకు పట్టి పీడించడం మొదలు పెడతా ఉంటాయి అన్నమాట. అలాంటివి చేసినప్పుడు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడతాం. ఒక్కొక్కసారి కాళ్ళు కూడా కడుక్కోకుండా పిల్లలు, పెద్దవాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ దుష్ట శక్తులు, ఆ చెడు గాలులు ఏవైతే ఉన్నాయో భూతపేత పిశాచాలు అంటారు చూడండి, అలాంటివి కూడా మనకు ఉంటాయి అన్నమాట. దైవం ఎలాగైతే ఉంటుందో అలాగే ఇవి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది, చెడు ఉన్న కాడ మంచి ఉంటుంది. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉండి మనకు రేత్రులు నిద్రలు పట్టకుండా ఉండటము, పిల్లలు
పిల్లలకి అప్పటికప్పుడు జ్వరాలు రావటము, ఉలిక్కి పడటాలు అవ్వచ్చు. పెద్దవాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు. ఏదో జరిగిపోతుంది, ఏదో అంటే అయిపోతుంది, దేని మీద ఆశ లేకపోవటము, ఆరోగ్యం అనేది కోల్పోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఏంటంటే మనం హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోవటము, ఆంజనేయ స్వామిని తలుచుకోవటము, గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించుకోవటము, ఇట్లా కొన్ని కొన్ని చేసుకోవటం వల్ల ఏంటంటే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ మనకు ధైర్యం ఉంటుందన్నమాట. ఏ చెడు శక్తులు, ఏ నకారాత్మక శక్తులు మనల్ని ఇబ్బంది పెట్టలేవు. ఏదన్నా చెడు గాలులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఆంజనేయ స్వామి అంటే అంత భయం వాటికి. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి యొక్క దీవెనలతో మనం ఇలాంటి పరిహారాలు ఈ ముందు రోజున చేసుకోవటం వలన ఆ స్వామి యొక్క నిండు ఆశీస్సులు కూడా మనకు చెందుతాయి. ఇంటి పరంగా ఉన్నటువంటి, ముఖ్యంగా ఇంటి లోపల ఉన్నటువంటి ఆ చెడు, ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తరిమి కొట్టేసేయటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఇక మీరు అలా చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోండి. ఎందుకంటే మరుసటి రోజే మనకు హనుమాన్ జయంతి కాబట్టి సంధ్యా సమయం నుంచి చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. తప్పకుండా ఇంట్లో ఏంటంటే ఈ రోజున, రేపు కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇంట్లో ఈ అంటే కోప్పడతాలు, గొడవలు, అంటే ఎవరో ఒకళ్ళు కొంతమంది కోపం తెప్పించే వాళ్ళు ఉంటారండి. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నెగిటివిటీ అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటిని ఓర్పుగా పట్టించుకోకుండా ప్రతి దానికి దైవం ఉన్నారు అని చెప్పేసేసి మనం నమ్ముకొని సైలెంట్గా ఉండగలిగితే చాలా వరకు కూడా చెడు అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఏ ఇంట్లో అయితే తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయో, ఏ ఇంట్లో అయితే కోపాలతో, ఆవేశాలతో, అంటే మాటకు మాట రెట్టింపు చేసుకొని ఊగుతూ ఉండిపోతారో అలాంటి ఇళ్లలో జ్యేష్ఠాదేవి ఉండటానికి ఇష్టపడుతుందన్నమాట. అంటే జ్యేష్ఠాదేవికి కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, గొడవ పడటాలంటే ఇష్టం. అలాంటి ఇళ్లల్లో నుంచి వెళ్ళమన్నా కూడా జ్యేష్ఠాదేవి వెళ్ళదు. జ్యేష్ఠాదేవి ఉన్న కాడికి లక్ష్మీదేవి రాదనమాట. కాబట్టి అలాంటివి కూడా మనం కాస్త తగ్గించుకొని మన ఆవేశాలను కంట్రోల్లో పెట్టుకొని, అలాంటి వాళ్ళు ఏదన్నా ఉన్నా చేసినా కూడా వారి దారిన వాళ్ళని, వారి కర్మ అనుకుని వదిలేసినప్పుడు ఈ సమస్యల సంఖ్య అనేది తగ్గటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకోండి. కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి తుడుచుకోండి. అలా చేయటం వలన కూడా ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా చెడు శక్తులు, కారాత్మక శక్తులు, ఇలాంటి చీడలు ఇలాంటివి మొత్తం కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఉప్పు నీటితో మీరు ఇంటిని తుడవటం, అలాగే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవటం వలన మీ పరంగా ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఏంటంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే డబ్బు నిలబడదు. డబ్బు వచ్చినా కూడా నీటికిలాగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడితేనో ఒక రూపాయి సంపాదించగలుగుతాము. అలాంటి రూపాయి ఏంటంటే చాలా ఈజీగా ఖర్చు చేసేస్తూ ఉంటారు కొంతమంది. అలా నీటికిలాగా డబ్బు వేస్ట్ అయిపోవటము, వృధా ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈ పరిహారం అనేది బాగా కలిసి వస్తుంది. అంటే చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపల కేవలం మంచి మాత్రమే ఉండాలి అని చెప్పి ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకు అవకాశం కుదిరితే తప్పకుండా దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపం వల్ల, అలా దీపారాధన చేయటం వల్ల మనకి ఏదో ఒక రూపంలో ధనం అనేది చేతికి అందుతూ ఉంటుందన్నమాట. మనకి ధన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అప్పుల బాధలు కూడా తగ్గిపోతాయి. ఇక మీరేం చేస్తారంటే ఈ గుమ్మం దగ్గర మీరు ప్రత్యేకంగా ఈ రోజున మీరు పెట్టవలసిన ఆకు ఏంటి అంటే తమలపాకు అనమాట. ఎందుకంటే తమలపాకు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం. అంటే తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటారు. మనకి హనుమాన్ జయంతికి ముందు రోజు కాబట్టి మనం ఈ తమలపాకును తీసుకోవాలి. తమలపాకు ఎంతో శక్తివంతమైనది. తమలపాకుకు అతేంద్రియ శక్తులు, దైవశక్తి, అలాగే ప్రకృతి యొక్క శక్తులు కూడా పుష్కలంగా ఉంటాయి. మనం ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకున్నట్లయితే మన సంపద కూడా పెరుగుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట. ఏ పూజ చేసినా తప్పకుండా మనం తమలపాకు తాంబూలం అనేది పెట్టాల్సిందే. తమలపాకు లేకుండా, ఈ తాంబూలం అనేది పెట్టకుండా ఏ పూజని మనం పూర్తి చేయలేమన్నమాట. కాబట్టి తమలపాకు పరిహార పరంగా, పూజ పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఎంతో శక్తివంతమైనది. ఆ తాంబూలాన్ని మనం తిన్నా కూడా మనకు అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి మీరు ఒకే ఒక్క తమలపాకును తీసుకోండి. తొడిమె ఉండాలి. అది అంటే చినిగి అలా ఉండకూడదు. ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకును తీసుకోండి. ఆ ఆకును మీరు సాయంత్రం ఈ పరిహారం 6 గంటల నుంచి చేసుకోండి. ఆ ఆకును తీసేసుకొని మీరు ఈ గుమ్మానికి ఎడం పక్కన ఉంటుంది కదా, ఎడం పక్కన పెట్టాలి. ఆ ఎడం పక్కన ఆకు మీద ఏం చేస్తారంటే కాస్తంత రాళ్ళ ఉప్పును తీసుకోండి. కాస్తంత చిటికెడంత పసుపు కుంకుమ కూడా ఆ ఉప్పు మీద చల్లేసేసేయండి. చల్లేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి.
అక్కడ గుమ్మం దగ్గర పెట్టే ముందు ఆకును తీసుకొని ఇంట్లో మొత్తం అన్ని రూముల్లో కూడా తిరగాలి. వంటగది, హాలు, బెడ్రూమ్ అన్ని రూముల్లో కూడా తిరిగి ఇంటి పరంగా ఉన్నటువంటి చెడంతా పోవాలి. ఎందుకంటే ఈ తమలపాకుకు దివ్య శక్తి ఉంటుంది. ఉప్పు అంటే ఎంత శక్తివంతమైందో అందరికీ తెలిసింది. లక్ష్మీదేవి రూపం. తమలపాకు అంటే ఆంజనేయ స్వామికి ప్రీతికరం కాబట్టి ఈ పసుపు కుంకుమలు పవిత్రమైనవి, మంగళకరమైనవి. ఇవి అన్నీ కూడా చాలా శక్తివంతమైనవి అనమాట. ఇంట్లో అదంతా కూడా తిప్పినప్పుడు ఆ చెడునంతటిని కూడా చాలా వరకు ఇది గ్రహించేసింది. తర్వాత తీసుకొచ్చి మీరు గుమ్మం దగ్గర పెట్టండి. గుమ్మం దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా కాస్తో కూస్తో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా అయస్కాంతం లాగా లాగేసిద్ది ఈ ఇందులో వేసినటువంటి ప్రతిదీ ఆకుతో సహా. అలాగే బయట నుంచి ఎలాంటి చెడు కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా, నరదిష్టి ఏదన్నా ఉన్నా కూడా తగలకుండా ఉండటానికి, ఎలాంటి భూత ప్రేత పిశాచాలు మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి, జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవటానికి ఇలాగా ఈ ఆకు ఇక్కడ గుమ్మం దగ్గర పెట్టడం వలన మనకు ఒక రక్షణ కవచం లాగా నిలబడుతుందన్నమాట. దీన్ని రాత్రి అంతా కూడా అలాగే వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయం గురువారం రోజున అంటే హనుమాన్ జయంతి రోజున ఈ ఆకును తీసేసి మొత్తం వాటితో సహా ఏదన్నా డ్రైనేజీ కాలువలో కానీ, పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని చెట్టు మొదట్లో కానీ విసిరేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి చెడు అంతా పోయి చక్కగా మరుసటి రోజు ఈ హనుమాన్ జయంతి రోజున ఆ స్వామి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి, అలాగే లక్ష్మీదేవి ఆ యొక్క అనుగ్రహం కలిగి మనకు కోట్ల సంపాదన అనేది రావటానికి, కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. గుమ్మం దగ్గర ఈ ఆకును ఉంచి మీ సుడిని తిప్పేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.